ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజల జీవితాలతో వెలుగులు నింపేందుకు 5 సంవత్సరాల పరిపాలన సాగుతుందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజలకు, సామాన్యులకు, విద్యార్థులకు అందరికీ మేలు చేకూరే విధంగా ఆయన చేసిన 5 సంతకాలు ఇందుకు నిదర్శనమన్నారు. ముందుగా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సిపై పెట్టి 16,010 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టమన్నారు. రానున్న రోజుల్లో ఏపీలో ప్రజాపాలన సాగుతుందని, ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని ఆయన అన్నారు. విలువలకు తిరోధకాలు ఇచ్చి వ్యవహరించి మిగిలిన కూడా ప్రణాళికాబద్ధంగా అంచెలుగా కొన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. కేబినెట్ కూర్పైంది, ఇవాళ శాఖలు పంపిణీ అవుతుంది, వాళ్ళు కూడా పరిపాలన పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. ఇక్కడ అప్పుడే ప్రభుత్వంలో ప్రక్షాళన మొదలు పెట్టాడు చంద్రబాబు నాయుడు. కక్ష సాధింపు కాదు, ఐఏఎస్లో ఐపీఎస్లో అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు మీలో మార్పు రావాలనేటటువంటి దాన్ని సూచనప్రాయంగా చెప్పడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు విలువలకు తిరోధకాలు ఇచ్చి వ్యవహరించారు. నేను ఎప్పుడూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ రకమైన విధానం చూడలేదు. చాలా బాధాతత్వ హృదయంతో మాట్లాడుతున్నాను. మీలో మార్పు తెచ్చుకుంటే మంచిది. విజ్ఞానులు మార్పు తెచ్చుకోకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా నిర్మితంగా చెప్పలేదు. అంటే పాలన మీద తనదైనటువంటి స్థాయిలో పట్టు సాధించడం కోసం కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు.